BS6 న్యూస్కి స్వాగతం. మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు జయంతి సందర్భంగా శుక్రవారం నాడు వారి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన ఇతర కార్యక్రమాల వివరాలు వెల్లడించిన కోనేరు తనయులు. నాడు నందమూరి తారక రామారావు పిలుపు మేరకు వారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన మొదటిసారే శాసనసభ్యుడిగా ఎన్నికై కొత్తగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధిపరిచి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయం ట్రస్టు చైర్మన్గా, పాల్వంచలోని ప్రభుత్వ కర్మాగారం ఏపీ స్టీల్స్ చైర్మన్గా, కొత్తగూడెం నోటిఫైడ్ ఏరియా కమిటీ చైర్మన్గా, కొత్తగూడెం క్లబ్ కార్యదర్శిగా, ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, లయన్స్ క్లబ్ గవర్నర్గా ఎన్నో పదవులు అలంకరించి రాజకీయ దురంధుడిగా ఉన్నట్లు ముక్కుసూటిగా మాట్లాడే నాయకునిగా పేరొందిన మాజీ మంత్రి స్వర్గీయ కోనేరు నాగేశ్వరరావు 88వ జయంతి సందర్భంగా శుక్రవారం 30వ తేదీన ఉదయం 11 గంటలకు కొత్తగూడెంలోని సూర్య ప్యాలెస్ కూడలి వద్ద గల వారి విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తనయులు కోనేరు ట్రస్ట్ అధినేత లయన్ కోనేరు పూర్ణచంద్రరావు పెద్దబాబు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కోనేరు సత్యనారాయణ చిన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఎస్కే మసూద్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రావి రాంబాబు, సత్యం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పొన్నకంటి సంజీవరాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బుగుల రవిగౌడ్, KTPS ఉద్యోగుల యూనియన్ నాయకులు MD అమీన్ తదితరులు పాల్గొన్నారు.